ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుర్తతే స్థితే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వకవతికామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉన్నాయి, మరి వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది చూడబోతున్నాం. మరి కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. ఈరోజు ఉంది, ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ముఖం ముంగల మాట్లాడుతుంటారు, ముఖసూటిగా చూసి మాట్లాడుతుంటారు. కానీ ఏ విషయమైనా కూడా మనసులో పెట్టుకోరు. ఏదైనా ముఖం ముంగల ఓపెన్గా చెప్పేస్తుంటారు. కానీ ఇలా చెప్పిన విషయాలు దాని వలన వీళ్ళకి చాలా మొగనిష్ఠూరాలు కొన్ని వస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు నిజం చెబుతారు కదా, నిజం నిష్ఠూరం లాంటిది. మనం నిజం చెప్పినా కూడా జనాలకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీ మంచితనము, మీ ఆలోచనమే మీకు దెబ్బతీస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందు ప్రాణం లాంటి స్నేహితుడైనా కానీ, ప్రాణం లాంటి దోస్తైనా కానీ, ఎవరైనా కానీ మనం మనసులో ఉన్న విషయాన్ని, రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు. దాని వలన చాలా ఆటంకాలు, చాలా చిక్కులు, చాలా ఇబ్బందులు, అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఈ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. మరి ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకి కొన్ని స్థానంలో కూడా, స్థానం అనగా ఇల్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి పెద్ద పెద్ద ఇల్లు కొనటం కానీ, ఉన్న ఇల్లుని మార్చి పెద్దగా కట్టుకోవటం కానీ, లేదా మళ్ళీ కొత్త ఇల్లు ఒకటి కొనటం కానీ ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మెయిన్గా మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే కొన్ని మార్పులు అంటారు. మార్పులు అనగా వాళ్ళు ఇంట్లో ఉండాల్సిన వాహనములు అనగా బండ్లు, బైకులు, వాహనములు, కారులు, బస్సులు, ఇలాంటి మార్పులు, చేంజెస్ చేయాల్సినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కొన్ని పాతవి కూడా కొన్ని మారుస్తాం, కొన్ని కొత్తవి కొన్ని రాబోతున్నాయి. ఇలా జాతకంలో ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త పనులు, కొత్త విధానాలు ఇలా జాతక విధానాల్లో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ప్రేమ విశేషాల్లో చాలా వరకు శారీరకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతక విధానంలో కొంచెం కనబడుతుంది. ఎందువల్ల అంటే భార్య నా మాటే వినాలని ఆమె మాట్లాడతాం, భర్త నా మాటే కావాలని ఈయన కరెక్ట్గా నిలబడతాం. ఇలాగ వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వీళ్ళిద్దరికీ లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. దానివల్ల భార్యాభర్తల విధానంలో ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అశార్థంగా ఆలోచించి ఏమి కాదులే అని అనుకున్నట్టుకైతే చాలా ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వీళ్ళు ఊహించని ప్రమాదంలో పడే మార్గం ఉంది. ఎందువల్ల అంటే చిన్న విషయమే వీళ్ళకి చాలా వరకు ఆ ఒక్క మాటతోని వీళ్ళకి చాలా వరకు పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ అంత దూరం పోవాల్సి వస్తుంది. ఒక్క మాటలోనే మన జాగ్రత్త పడకోకుండా ఉన్నట్టుగైతే ఈ సమస్య అంత దూరం పోయే యోగం కనబడుతుంది. అంత దూరం పోనీకోకుండా దీనికి ముందే జాగ్రత్తలు తీసుకునేట్టుగా అయితే మంచి యోగ ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే
మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది. మరి వ్యాపారస్తులకి పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి, పెద్ద పెద్ద షేర్స్ అంటారు కదా, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద దాంట్లో షేర్ మార్కెట్లలో కొన్ని పెట్టాల్సినవి వీళ్ళ జాతకంలో కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి పెట్టుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ అవుతారు, చాలా వరకు అభివృద్ధిగా అవుతారు. షేర్ మార్కెట్ విశేషాల్లో కూడా వీళ్ళకి తిరుగులేని లాభాలు అనేది ఎదురవుతాయి. వీళ్ళు ఊహించందు కూడా జరుగుద్ది. కాబట్టి అది ఒక లక్కు లాంటిదే, అది కూడా ఒక లక్కు లాంటిది. మనం అది ఏం లేదులే అనుకుంటాం, ఇది ఎక్కడికి వస్తుంది, పై ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటాం. కాబట్టి అదే డెవలప్మెంట్ అయిపోతుంది అనుకోకుండా. అప్పుడు అది డెవలప్మెంట్ అయినప్పుడే మనకి ఆ లాభం అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఊహించని మార్పులు కొన్ని జరుగుతాయి. ఊహించని మార్పులు, ఊహించని డెవలప్మెంటు మీ జాతక యోగంలో అతి యోగంగా పెద్ద పెద్ద విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో చాలా కొంచెం సికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు, జ్ఞాపక శక్తిలో కొంచెం డౌను, బుర్ర అనుకూలం లేకోకుండా ఉండటం, ఒక మైండ్ ఒక దుక్కును పెట్టుకొని ఒక దుక్కున రాయటం, అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అలాగ కొన్ని జరిగిన దాని వలన మీకు చదువు పరంగా కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే మీకు గతంలో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు కొన్ని మార్పులు చేయాలి. మీరు వ్యవసాయ విషయంలో ఇదివరలో చేసిన విధానం కాకోకుండా కొన్ని మార్పులు కొన్ని చేసినట్టుగా అయితే తప్పకుండా మీకు వ్యవసాయం విశేషంలో తప్పకుండా అభివృద్ధికి అయిపోయి మీరు ఎలా ఊహించుకుంటున్నారో అదే విధంగా మీకు తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో దేవుళ్ళు పూజిస్తుంటారు. కాబట్టి మనం దేవుణ్ణి పూజించే దేనికంటే మన కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, చదువులు బాగుండాలి, అభివృద్ధిగా రావాలి అని మీరు ఏ దేవుడు కనబడ్డా కూడా ఆ దేవుళ్ళకి మీరు పూజించుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఇది మీకు దేవుడు చేసిన పరీక్ష కాదు, మానవుడు చేసిన పరీక్ష, మానవుడు పెట్టిన ఒక ప్రయోగం, మానవుడు పెట్టిన ఒక నరదిష్టి. ఆ నరదిష్టి వల్ల మీరు బ్రేక్ అయిపోతున్నారు. ఆ బ్రేక్ అయిపోయి దాని వలన మీకు మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, కుటుంబంలో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడటం, మనస్సు శాంతి ఉండకోకుండా భార్యాభర్తలు కొన్ని గొడవలు రావటం, కొత్త వాళ్ళు మనకి పరిచయాలు కావటం, ఆ కొత్త వాళ్ళ పరిచయాల వల్ల నుంచి మనకి లేనిపోయిన కొన్ని ఆశలు కొన్ని రావటం, మంచి ఆలోచనలోకి పోకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోవటం, ఇలాగా మైండ్కి అప్సెట్ అయిపోతుంది, సమస్యలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ టయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగా అయితే కొన్ని ప్రమాదాలు మీకు తప్పకుండా ఎదురయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి మీ యోగంలో చూసుకుంటేనా మీకు పూజా రంగంలో, యోగా రంగంలో, లక్ష్మీ రంగంలో చూసుకుంటే మీకు మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు తప్పకుండా ఆయన్ని మీరు పూజించినట్టుగా అయితే మీలో ఉండాల్సిన అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆయన కలియుగ దేవుడు. కాబట్టి మీరు ఎన్నో బాధపడుతున్నారా, ఎన్నో అప్పులతో ఇబ్బంది పడుతున్నారా, ఎంతో మీరు డబ్బు లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, చేసే బిజినెస్లో డౌన్ అయిపోతుందా? కాబట్టి తప్పకుండా ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వరుణ్ణి తప్పకుండా మీరు 7 శనివారాలు మీరు పూజించి ఆయనకి బియ్యం పిండితో తయారు చేసి జ్యోతుల్ని వెలిగించేసి 7 జ్యోతుల్ని వెలిగించి గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ పెట్టాలి. మీరు 11 ప్రదర్శనలు చేయాలి దేవుడు గుడి చుట్టూ. అలాగ చేసిన వెడల మీలో ఉండాల్సిన నెగిటివ్ చెడు అనేది పోతుంది. మీకు పెద్దవాళ్ళు పరిచయాలు అవుతారు, నూతన పనులు విజయవంతం అవుతాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ పనిలో మీరు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి మీరు
ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకున్నా, మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఏమన్నా అనిపించినా, మీ ఆరోగ్యాలు బాగోలేకపోయినా, మీకు ఏమన్నా కళలు ఏమన్నా వచ్చినా, ఏమన్నా డౌట్ అని అనిపిస్తే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ ఏ ప్రాబ్లం ఉందా కూడా చూసి మీ జాతకంలో గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.